వేడి హార్మోన్స్ కాకుండా ఉమ్, హెరిడిటరీగా వచ్చేది ఉంటుంది. అంటే ఉంటుంది. నేనేం వేడికి ఎక్స్పోజ్ అవ్వను, మ్మ్. నేను ఎప్పుడు ఏసీలోనే కూర్చుని, బట్ స్టిల్ నాకు మంగు మచ్చలు వచ్చాయి. ఎందువల్ల వచ్చాయి? జెనెటిక్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మదర్కున్న, ఫాదర్కున్న, మదర్ సైడ్, ఫాదర్ సైడ్ ఎవరికన్నా మన మేనత్తలకు కానీ మేనమామలకు కానీ ఉన్నా కూడా మనకి పిగ్మెంటేషన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దీనికి సో రిలేటెడ్? ఇప్పుడు ఇందులో స్టేజెస్ ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎంత సివియారిటీ ఉంది, ఎన్ని రోజుల నుంచి పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంది, ఏ రకమైన పిగ్మెంటేషన్ ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అన్నమాట. ఓకే. ఫస్ట్ మనం దీనికి మెయిన్ గా ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే సన్ స్క్రీన్. కొన్ని పిగ్మెంటేషన్ క్రీమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది పిగ్మెంట్ తగ్గడానికి, లైక్ కోజిక్ యాసిడ్ కానీ లాక్టిక్ యాసిడ్ ఇలాంటి క్రీమ్స్ కూడా ఇస్తాం. దీంతో రెడ్యూస్ అవ్వట్లేదు, నెక్స్ట్ కెమికల్ పీల్స్కి వెళ్తాం, ఓకే. దీంతో కూడా రెడ్యూస్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇంకా ది బెస్ట్ ట్రీట్మెంట్ అంటే లేజర్. ఓకే. క్యూ స్విచ్ టెండియాగ్ లేజర్ అని ఉంటుంది ఈ పిగ్మెంటేషన్ కి. సో ఇది ఏం చేస్తుంది అంటే డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ స్కిన్ లో మనకి పిగ్మెంట్ ఉంటుంది కదా, దాన్ని అంతా సక్ చేస్తుంది అనమాట. సో మనకి చాలా డెప్త్ ఉన్న పిగ్మెంటేషన్ లేదు, చాలా ఎక్కువగా ఉన్న ఈ లేజర్ అనేది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది అనమాట.